ఆఫ్టర్ మీ మ్యారేజ్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఒక అలాంటి కైండ్ ఆఫ్ లవ్ ఎక్కడైనా కనిపించింది అంటే మాకు పర్సన్ పేరు మీరు ఎలాగో చెప్పరు మేము అడగం సో అలాంటి ఏమన్నా కొన్ని అనిపించిందా కొంచెం మళ్ళీ ఇది లవ్ అనిపిస్తుంది ఇది ప్యూర్ లవ్ అనిపిస్తుంది అని ఏమన్నా కొన్ని ఏమన్నా అనిపించినాయి మధ్యలో? నో, అలాంటివి నాకు అలా అనిపించట్లేదు, లవ్ అనేది అనిపించట్లేదు. బట్ ట్రూ ఏమంటారు, ట్రూలీ పీపుల్ హూ కేర్ అబౌట్ మీ నాకు తెలిసిపోతుంది. అంటే చాలా మంది వాళ్ళ లైఫ్ లో ఉన్నారు, 10 years 14 years నుంచి ఉన్నారు. బట్ అప్పుడు దాకా నేనేమనుకున్నానంటే వీళ్ళు కూడా అందరిలాగా ఏదో అటెన్షన్ కోసము లేదా ఆ లిస్ట్ లో ట్రైంగ్ టు హిట్ ఆన్ మీ ఆర్ మేబీ ట్రైంగ్ అలా అనుకున్నాను. బట్ దెన్ ఐ రియలైజ్ నో, ఇట్ ఈస్ ఇర్రెలెవెంట్. అంటే నేను వాళ్ళకి ఐ లవ్ యూ అని చెప్పకపోయినా, లవ్ అనేది దాకా వెళ్ళకపోయినా, పెళ్లి అనే దాకా వెళ్ళకపోయినా, దే కేర్ ఫర్ మీ, దే ఆర్ ట్రూలీ కేరింగ్ ఫర్ మీ. ఈవెన్ వెన్ ఐ మ్యారీడ్ అనదర్ పర్సన్, దే ఆర్ దేర్. దట్ ఈస్ వన్ ఐ థాట్. అంటే నేను మ్యారేజ్ అయిపోయినా వీళ్ళకి నా మీద కన్సర్న్ తగ్గట్లేదు, దే రియలీ కేర్ ఫర్ మీ. అండ్ ఇప్పుడు డివోర్స్ అయ్యాక కూడా దే ఆర్ ద ఫస్ట్ పీపుల్ టు చెక్ ఆన్ మీ, దే ఆర్ స్టిల్ దేర్ ఫర్ మీ. దీస్ పీపుల్ ఐ సా. అయితే కొందరిని మనం మిస్జడ్జ్ చేసుకుంటాము, చాలా మందిని చూసి చాలా విని అనుకుంటాం ఏంటంటే అందరూ అంతేలే ఏదో ట్రై చేస్తున్నాడేమో అలా అనిపిస్తుంది. దెన్ వీ సీ నో, నాట్ రియలీ. సో అలా బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ కూడా నా ఫ్రెండ్సే ఉన్నారు, బట్ దే హ్యావ్ బీన్ గుడ్ ఫ్రెండ్స్ టు మీ. సో నౌ వెన్ ఐ సీ, ఐ ఫీల్ దట్ ఐఎమ్ సరౌండెడ్, మీరు చెప్పినట్టు సరౌండెడ్ బై గుడ్ పీపుల్. ఒక్కొక్కసారి ఒక్కరు మోసం చేయడం వల్ల ఒక అంట కదా, సమ్టైమ్స్ ఇఫ్ యర్ డే ఇస్ బ్యాడ్, ఇట్ ఈస్ వన్ బ్యాడ్ డే ఇన్ యువర్ హోల్ లైఫ్. డోంట్ మేక్ యువర్ హోల్ లైఫ్ బ్యాడ్ బికాస్ ఆఫ్ దట్ వన్ డే. ఒక్కరోజు చెత్తకపోయిందని నా లైఫే ఇంత అనేది తిట్టుకుంటారు ఒక్కొక్కసారి. ఒక 4 రోజు బ్యాడ్గా వెళ్ళిన, 1 month బ్యాడ్గా వెళ్తుంటే కూడా కొందరికి వర్క్లో ఇంకా ఏదో ఒకటి నా జీవితం ఇంత, నా లైఫే ఇలా అయిపోయింది అనుకుంటాం. లేదు, అది మొత్తం ఒక 40-50 years లైఫ్లో 1 month అది. అలా జూమ్ అవుట్ చేసి చూసేసరికి హే ఇది చిన్న ప్రాబ్లం కదా అని అనిపిస్తుంది. బట్ అదే దాని లోపల ఉన్నప్పుడు ఎంత నెగిటివ్ అయిపోతామంటే నా లైఫ్ అయిపోయింది, ఫినిష్, నేను నెగిటివ్ అయిపోయాం అనిపిస్తుంది. సో అలాగే ఒక్కొక్కసారి ఒక్కరు మోసం చేసే వరకు మనకి ఎలా అయిపోతుంది, అందరూ మోసకులే, అందరూ మోసాలే చేస్తారు, అందరిని జనరలైజ్ చేసేస్తాం. నార్మల్లీ విమెన్ చేసేనో ఆల్ మెన్ ఆర్ డాగ్స్, ఆల్ మెన్ ఆల్సో సే అన్ని అమ్మాయిలు అంతే. కానీ అందరూ కాదు, ప్రతిరోజు అలా కాదు, ప్రతి మనిషి అలా కాదు. అది చూడడానికి మనకి కొన్ని మంచి మనుషులు పడతారు, కొన్ని మంచి మనుషులు వచ్చి మంచితనాన్ని చూసేటప్పుడు లేదులే వీళ్ళందరూ ఉన్నారు కదా, ఒక్కరి గురించి నేను ఎందుకు అన్ని మనుషుల్ని జడ్జ్ చేస్తున్నాను. లేదు, స్వార్థ లేకుండా మంచిగా మన గురించి మాట్లాడి మన గురించి ప్రేమించే వాళ్ళు ఉన్నారు అని రియలైజ్ చేసిన దానికి చాలా మంది ఉన్నారు. అండ్ దే మైట్ నాట్ బి మై సోల్మేట్స్, ఐ మైట్ నాట్ మ్యారీ దెమ్ ఎవర్. But I know that no matter what happens in their life and my life, we will always wish well for each other. Okay, అంటే స్టిల్ పెళ్లి చేసుకోకుండా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారా? ఒకరు ఇద్దరు ఉన్నారు. నైస్, సూపర్. సో ఇందాక ఆల్ మెన్ ఆర్ డాగ్స్ అన్నారు కదా, సూపర్. అంటే వాళ్ళ లవ్ గురించి నేను సూపర్ అంటున్నాను, వాళ్ళ లవ్ సూపర్ అంటున్నాను. నిజంగా నాకే అనిపిస్తుంది, మీరు ఎందుకు నా కోసం వెయిట్ చేస్తున్నారు, ప్లీజ్ పెళ్లి చేసుకోండి అని చెప్పినా, అలా కాదమ్మా, నువ్వు కావాలని చెప్తావు, ఒక్కరోజు నువ్వు నాతో పెళ్లి చేసుకుంటావని కాదు, చేస్తే నీతో చేస్తాను, లేకపోతే చెయ్యనని ఉన్నాను అని చెప్తున్నారు. సూపర్. అంటే నాకు ఇందాక నోట్బుక్ సినిమా మెన్షన్ చేశారు మీరు, మీకు తెలిసిందే కదా, ఇది ఎక్స్పెక్ట్ చేస్తే ఎప్పుడన్నా లైఫ్ లో ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అవుతాం. మీరు లైఫ్ లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారా, ఎక్స్పెక్టేషన్స్ మీద ఉంటారా? బట్ నేను ఆ సినిమా చూసిన తర్వాత ఎక్స్పెక్ట్ చేశానండి, ఆ మేల్ వెర్షన్ ఉంది కదా, అలాంటి ఫీమేల్ వర్షన్ నా లైఫ్ లో ఉంటే బాగుండు. ఈవెన్ నేను మర్చిపోయినా గతం అంతా ఆమె నా కోసం వెయిట్ చేస్తూ ఉంటే. నిజంగా ఎవ్రీబడి డిజర్వ్స్ దట్ కైండ్ ఆఫ్ లవ్. నిజంగా ఐ బిలీవ్ ఇన్ సచ్ లవ్ స్టోరీస్. నేను ఇంత ప్రాక్టికల్ గా మాట్లాడుతుంటే కూడా a part of me believes in that, and I think that is also practical expectation. నన్ను సెల్ఫ్లెస్ గా నేను ఉన్నట్టుగా నన్ను ప్రేమించాలని ఆలోచించడం ఫ్యాంటసీ కాదు, ఇట్ ఇస్ ట్రూ. అది యాక్చువల్లీ ప్రతి ఒక్కరి ఆ ఎబిలిటీ ఉండాలి. ఈ మధ్య ఎక్స్టర్నల్ కరప్షన్ ఎక్కువ అయిపోయి, ఈ మీడియా డిజిటల్ అవన్నీ ఎక్స్ట్రా అయిపోయి, టిండర్ అవన్నీ వచ్చేసరికి క్యాజువల్ రిలేషన్షిప్స్ హావ్ బికమ్ అ థింగ్, అండ్ పీపుల్ ఆర్ డెలిబరేట్లీ ఫీలింగ్స్ ని పక్కన పెట్టి వితౌట్ ఫీలింగ్స్ రిలేషన్షిప్స్ కి వెళ్తున్నారు. బట్ నిజంగా ప్రేమకి ప్రేమ, ప్రతి మనిషికి అలాంటి ఒక సెల్ఫ్లెస్ ప్రేమ డిజర్వింగ్, అందరికి కావాలి అలాంటి ప్రేమ. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ఇట్, బట్ ఐ థింక్ దెర్ ఇస్ నో డిసప్పాయింట్మెంట్. వెయిటింగ్ లో తప్పు లేదు, ఓన్లీ థింగ్ ఇస్ వీ షుడ్ హ్యావ్ పేషెన్స్. అది ఈ రోజు రావచ్చు, 10 years తర్వాత రావచ్చు, 20 years తర్వాత రావచ్చు. నా మమ్మీ కూడా నాకు ఒక్కొక్కసారి అంటుంటుంది, మీకోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా అదే పేషెన్స్ తో వెయిట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇంకో 2 years తర్వాత యాక్సెప్ట్ చేయొచ్చు, 3 years తర్వాత యాక్సెప్ట్ చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళు వెయిట్ చేస్తున్నారని నాకు సింపతి వస్తుంది అంతే గానీ, అయ్యో నా కోసం వెయిట్ చేస్తున్నారు కదా అని వస్తుంది కానీ, మేబీ అవ్వచ్చండి, ఏమో. బట్ నాకు యాజ్ ఆఫ్ నౌ ఏమనిపిస్తుంది అంటే, నాకు ఐ ఫీల్ రెస్పెక్ట్ దట్ దే లవ్ మీ సో మచ్, బట్ ఐ డోంట్ ఫీల్ ఆ ప్రెషర్ మీద నేను ఐ లవ్ యూ టు అని చెప్పను. ఆ లవ్ రాకుండా నేను చెప్పలేను. బట్ సీరియస్ ఫ్యాక్ట్ ఏంటంటే, నోట్బుక్ లో వాళ్ళ రిలేషన్ స్టార్ట్ చేసినప్పుడు కూడా సినిమా చూసాం కాబట్టి, వాళ్ళ పాస్ట్ లో చాలా క్యాజువల్ గానే స్టార్ట్ అవుద్ది. బట్ అది ఎంత లెవెల్కి వెళ్ళింది అనేది ఆ అబ్బాయి ఆ అమ్మాయి ఛాన్స్ ఇచ్చుకున్నారు కాబట్టి, మీరు కూడా ఛాన్స్ ఇస్తేనే కదా తెలుస్తుంది. ఏమో అదే వాళ్ళందరూ అంటున్నారు, కానీ నాకు ఆ ఛాన్స్ ఇవ్వడానికి మోటివేషన్ రావట్లేదు. అండర్ ప్రెషర్ నేను మోటివేషన్ ఫోర్స్ఫుల్ గా నాకు రావాలి
కావాలని అలా నేను ట్రై చేయట్లేదు. బట్ ఐ రెస్పెక్ట్ దట్ దే హ్యావ్ చోజన్ మీ అండ్ దే రియలీ థింక్ దట్ ఓన్లీ ఐ కెన్ బీ దట్ పర్సన్. ఇట్ ఈస్ అ హ్యూజ్ రెస్పెక్ట్. వాళ్ళు నాకు అంతలా రెస్పెక్ట్ చేస్తున్నారు అనేది చాలా గ్రేట్. మేబీ ఈ రోజు అవ్వచ్చు, రేపు నా మమ్మీ కూడా నాకు చాలా సరి అదే అంటుంది, నువ్వు దేనికోసం వెయిట్ చేస్తున్నావు, పెళ్లి చేసుకోవచ్చు కదా. నేను అంటాను, నాకు కరెక్ట్గా అనిపించి హార్ట్ మైండ్ సోల్ అంతా అలైన్ అయిపోయి నేను ఒక సోల్మేట్ని ఫైండ్ చేసి ఎంత కష్టపడి పెళ్లి చేసుకున్నా పర్లేదు, కానీ ఆ పెళ్లి చేసుకుని 10 రోజులే బ్రతికి చచ్చిపోయినా, అంత ఓల్డ్ ఏజ్లో పెళ్లి చేసుకుని చచ్చిపోయినా ఆ లైఫ్లో హ్యాపీనెస్ ఉంది. కానీ ఎక్కడో పొరపాటున వెళ్ళి రాంగ్ డిసిజన్ చేసి టాక్సిక్ రిలేషన్లోకి వెళ్ళిపోయి అందుట్లో నేను డైలీ స్ట్రగుల్ అయ్యి అప్పుడు నాకు అనిపిస్తుంది, ఓ గాడ్ నాకు లైఫ్ టైం పెద్ద లాంగ్ లైఫ్ లేకపోతే చాలు, 8 years బ్రతకాలి కదా వీటితో అని ఆలోచించి ప్రతిరోజు చస్తూ బ్రతుకుతాం చూడు, ఆ లైఫ్ వద్దు. దాని కింద ఇది బ్లాంక్ గా ఏదో ఒకరు వస్తారు, ప్రాసెస్ లెట్ ఇట్ హ్యాపెన్ ఆన్ ఇట్స్ ఓన్ వే అని ఈ వెయిట్ లో అయినా పర్లేదు, కానీ ఆ టార్చర్ లో హ్యాపీనెస్ లేదు. సో ఐ డోంట్ మైండ్ ఎంత లేట్ అయినా పర్లేదు, బట్ ఐ విల్ మ్యారీ ఓన్లీ వెన్ ఐ ట్రూలీ ఫీల్ లైక్ ఐ వాంట్ టు మ్యారీ. సూపర్. ఓకే, సో సందీప్ రెడ్డి వంగ గారు మొన్న ఒక ఇంటర్వ్యూలో ఒకటి అన్నారు, అది బాగా ట్రెండ్ అవుతుంది అనమాట ఇన్స్టాగ్రామ్ లో రీల్. అంటే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారిని కాంట్రాడిక్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆయన ఐడియాలజీ కొంత నచ్చదు, బట్ ఇదైతే నాకు నచ్చింది కాబట్టి పర్సనల్గా నేను షేర్ చేసుకున్నాను. ఆయన ఉద్దేశంలో ఏం చెప్పారంటే, మ్యారేజ్, ఐ డోంట్ బిలీవ్ ఇన్ మ్యారేజ్. మనం ఒకరికి కనెక్ట్ అయ్యామంటే అదే మ్యారేజ్, దెన్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈజ్ మ్యారేజ్. మ్యారేజ్ అనేది ఒక ప్రాసెస్ మనం క్రియేట్ చేసాం, కానీ ఎవరితో అయినా మనం సోల్ఫుల్గా కనెక్ట్ అయ్యి లైఫ్ లాంగ్ వాళ్ళతో ఉండిపోవచ్చు అని చెప్పి అన్నారు. సో మీ ఒపీనియన్ ఏమైనా ఇలా ఉందా, రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఏమైనా అంటే మ్యారేజ్ మీద ఎంతో వరకు ఉంది, లేదు ఇలా కూడా కనెక్ట్ అయ్యి లైఫ్లో ఒక పర్సన్తో ఉండొచ్చు అని ఏమన్నా ఉందా? సో వెడ్డింగ్ అనేది ఒక ఫంక్షన్, ఆ ఫంక్షన్ గురించి అందరూ చాలా ఫోకస్, మన ఇండియన్ సబ్జెక్ట్ అలాగే అయిపోయింది. ఇప్పుడు అబ్రాడ్లో చూడండి, పెళ్లి అని చెప్పినా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది రావాలనేది కూడా రాసిస్తారు. నాకు మీరు కావాలంటే మీరు +1 అయితే నేను రాస్తాను దర్శన్ +1 అని, అప్పుడు మాత్రం ఇంకొకరిని తీసుకురావచ్చు. సో ఒక 25-50 మాక్సిమం 100 పీపుల్ లోపు పెళ్లి చేసుకుంటారు. పెళ్లి ఇస్ జస్ట్ సెలబ్రేషన్ ఆఫ్ యూనియన్. సో పెళ్లి అనేది కావాలి, దేవుడికి సాక్షులుగా పెట్టి మనం ఒక మాట ఇవ్వడం అనేది మన మనస్సాక్షుల కోసం మనం మాటిస్తాం. కానీ ఆ మాట నిలబెట్టుకోవడం, పెళ్లి, మ్యారేజ్, కమిట్మెంట్ అనేది స్టేట్ ఆఫ్ మైండ్. దట్ స్టేట్ ఆఫ్ మైండ్ ఉంటే ఫంక్షన్ లేకపోయినా, ఫంక్షన్ అవసరం లేదు, కానీ పెళ్లి అనేది ఇద్దరి మధ్యలో ఒక మాట అయితే జరగాలి. అది ఎలా, ఇప్పుడు నాకు కూడా ఇంకో పెళ్లి అనేది ఉంటుంది. నాకు ఫస్ట్ టైం పెళ్లి అయ్యేటప్పుడు కూడా నాకు ఆ పెద్ద ఫంక్షన్ ఇంట్రెస్ట్ లేకుండే, నేను వద్ద చిన్న ఫంక్షన్ పెట్టుకుందామని చెప్తే ఒకటి ఆ వైపు నుంచి షో ఆఫ్ కావాలన్నారు, ఈ వైపు నుంచి కూడా నేను ఒక్క కూతురునే కాబట్టి అవును ఉండని, మనకు కూడా చాలా మంది ఉన్నారు కదా, ఇంకో ఫంక్షన్ అనేది ఉండదు కదా అనే అన్ని ఫీలింగ్స్ తో పెద్ద ఫంక్షన్, చాలా పెద్ద ఫంక్షన్లు పెట్టుకున్నారు. కానీ నిజాయితీగా నాతో అడిగితే, నాకు నిజంగా నా కష్ట సుఖంలో, నా హ్యాపీనెస్ బాధల్లో, నేను కింద పడేటప్పుడు నన్ను చేయి పైకి లేపే వాళ్ళు కావాలి నా పెళ్లి రోజు. ఎంతమంది వాళ్ళు, అబ్బబ్బా అంటే ఒక 100 people ఫ్రమ్ మై సైడ్, అండ్ ఫ్రమ్ అదర్ సైడ్ ఆల్సో 100 people, అంటే ఒక 200-250 people లోపు ఓకేనా సరిపోతుంది, సర్కిల్ పెద్దగా ఉండడం వల్ల. కానీ 5,000 10,000 people వచ్చి సంబంధం లేని వాళ్ళు, ఎప్పుడు మనం కింద పడుతున్నామో అని వెయిట్ చేసిన వాళ్ళందరినీ పిలిచి భోజనం ఇచ్చేంత అవసరం నాకు అనిపించదు. సో ఫంక్షన్ ఇస్ పక్కనే పెడితే, ఇద్దరు మధ్యలో కమిట్మెంట్, నేను నీతో ఎప్పుడు ఉంటానో, ఏది ఏమైనా నేను నిన్ను వదలను అనే మాట, కమిట్మెంట్ దేవుడిని సాక్షిగా పెట్టి ఇద్దరు ఇవ్వగలిగితే అది పెళ్లి. నో నీడ్ బిగ్ ఫంక్షన్ అండ్ బ్యాండ్ బాజా అవసరం లేదు. దాని తర్వాత కావాల్సింది ఇది, ఆ మాట, ఆ ఫ్రెండ్షిప్, ఆ రెస్పెక్ట్. అది నేను అదే అంటున్నాను, ఒక్కొక్కసారి డివోర్స్ అనేది కూడా ఒక ఈవెంట్, ఒక పేపర్ల మీద సంతకం పెట్టడం డివోర్స్ అంతే. కానీ ఎంతో మంది ఇప్పుడు ఇంటర్వ్యూ చూసే వాళ్ళలో ఎంతో మంది ఆల్రెడీ డివోర్స్డ్ ఉన్నారు, వాళ్ళకి తెలియదు, అంటే నలుగురికి తెలియదు, బట్ దే ఆర్ డివోర్స్డ్. డివోర్స్ ఇస్ వెన్ యు ఆర్ ఫ్రస్ట్రేటెడ్ విత్ యువర్ పార్ట్నర్, వెన్ యూ డోంట్ వాంట్ టు సీ దేర్ ఫేస్. ఇప్పుడు సాయంత్రం వర్క్ ఫినిష్ చేసి ఇంటికి వెళ్ళేటప్పుడు, అబ్బా ఇంటికి వెళ్ళి వాడి ఫేస్ చూడాలి కదా అని అనిపిస్తే అది డివోర్స్. యూ డోంట్ లవ్ హిమ్, వీడికి వండి పెట్టాలి కదా అని చెప్తే, ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు అనదర్ గ్యాదరింగ్ అండ్ బిచ్చింగ్ అబౌట్ యువర్ పార్ట్నర్, డివోర్స్. యు ఆర్ నాట్ హ్యాపీ విత్ యువర్ పార్ట్నర్, యు ఆర్ ఓన్లీ ఫుల్ఫిల్లింగ్ ఇన్ ఆబ్లిగేషన్. ఆబ్లిగేషన్ ఇస్ నాట్ మ్యారేజ్. మ్యారేజ్ ఈజ్ అ యూనియన్ ఆఫ్ 2 souls, సోల్మేట్, ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా, అది మ్యారేజ్. అది ఇప్పుడున్న నాకు తెలిసి ఒక 75-80% ఫ్యామిలీస్ లో లేదు. అందరూ మాట ఇచ్చాము కదా, ఫ్యామిలీకి ఏం చెప్పాలి, పిల్లలు ఉన్నారు కదా, సమాజంలో నా స్థాయి తగ్గిపోతుందేమో, శాలరీ నేను ఒక్కదాన్ని, నా ఒక్క శాలరీ మీద నేను నిలబడట్లేను, నాకు ఇంకొకరి ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి, ఇవన్నీ థింగ్స్ గురించి ఉన్నారు. కానీ అది యాక్చువల్ నిజంగా ఎథికలీ, ఫిలాసఫికలీ, లాజికలీ దాన్ని ఇన్ డెప్త్ లో చూస్తే దే ఆర్ ఆల్ నాట్ మ్యారేజెస్, దే ఆర్ ఓన్లీ వన్ ఫంక్షన్. ఆ ఫంక్షన్ అయ్యాక వీళ్ళిద్దరూ ఒకరికొకరు మ్యాచ్ అవని మిస్ మ్యాచ్ లో బ్రతుకుతున్నారు.